గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం థైరాయిడ్ సమస్యలు మహిళల్లో ఎక్కువ ఎందుకు అనే అంశం గురించి తెలుసుకుందాం. పురుషులతో పోలిస్తే మహిళల్లో థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు కాస్త ఎక్కువే. ఇవి ప్రధానంగా రెండు రకాలు. మొదటిది థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం లేదా చాలా తక్కువగా పనిచేయటం. దీనినే హైపోథైరాయిడిజం అంటారు. రెండోది హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే తీవ్రమైన అలసట, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం, మలబద్ధకం, ఋతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలు కనపడతాయి. యుక్త వయస్కుల్లో హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు సక్రమంగా చికిత్స అందించకపోతే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి హృద్రోగాలకు దారితీయవచ్చు. కోమా అన్న కండిషన్కు దారితీసి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. గర్భిణుల విషయంలో థైరాక్సిన్ పాళ్లు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా పరిశీలించాలి. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. హైపర్ థైరాయిడిజం రక్తంలో థైరాయిడ్ హార్మోన్లు పెరగడం వల్ల వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజం లేదా థైరోటాక్సికోసిస్ అంటారు. దీని లక్షణాలు: గుండె దడ, చేతులు వరకడం, బరువు తగ్గిపోవడం, నీరసం, విరోచనాలు, ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ గ్రంథి వాపు. దీనికి చికిత్స: యాంటీ థైరాయిడ్ మందులు ఉపయోగిస్తారు. కొన్ని నెలల్లోనే ఈ సమస్య పూర్తిగా తగ్గినా మళ్ళీ థైరాయిడ్ హార్మోన్ స్రావాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా యాంటీ థైరాయిడ్ మందుల ద్వారా హార్మోన్ని తగ్గించి ఆ తరువాత ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం 2 పద్ధతులు అనుసరిస్తారు. మొదటి దానిలో రేడియో యాక్టివ్ అయోడిన్ మందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్ తయారు చేసే కణాలను దెబ్బతీస్తారు. ఆపరేషన్ ద్వారా థైరాయిడ్ గ్రంథిని తొలగించడం రెండో పద్ధతి. అయితే థైరాక్సిన్ మాత్రలు జీవితాంతం వాడవలసి ఉంటుంది. ఈరోజు మనం మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువ ఎందుకో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.